కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు రంగరాయ వైద్య కళాశాల ఆర్ఎంసీ వైద్యుడు డాక్టర్ ఉమా మహేశ్వరరావుపై దౌర్జన్యం చేయడం ఆయన దుర్భాషలాడడం తీవ్ర సంచలనమైంది. వైద్యుడు ఉమా మహేశ్వరరావుపై ఎమ్మెల్యే పంతం నానాజీ చంపేస్తా, నన్ను తిట్టాల్సిన పనేంటి నీకు, చదువుకునే కుర్రాలను రెచ్చగొడతావంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే అనుచరులు డాక్టర్ ఉమా మహేశ్వరరావుపై చేయి చేసుకున్నారు. నేనేమీ అనలేదండి అంటూ డాక్టర్ ఉమా మహేశ్వరరావు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా వినకుండా వైద్యుడి ముఖానికి ఉన్న మాస్కును లాగి కొట్టడానికి ఎమ్మెల్యే చేయెత్తారు. ఇంతలో ఆయన అనుచరుడు వైద్యుడిపై చేయి చేసుకున్నారు. కళాశాల క్రీడా మైదానంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వాలీబాల్ ఆడేందుకు వైద్య కళాశాల క్రీడా మైదానంలోకి బయట వ్యక్తులు రాగా కళాశాల యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కొందరు ఎమ్మెల్యే వద్దకు వెళ్లి వైద్యులు మిమ్మల్ని దుర్భాషలు ఆడుతున్నారని, మైదానంలో ఆడనివ్వడం లేదని తెలిపారు. దీంతో ఆయన శనివారం రాత్రి కళాశాల క్రీడా మైదానానికి వెళ్లి డాక్టర్ ఉమా మహేశ్వరరావును అసభ్య పదజాలంతో దూషించారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డిఎంఈ డాక్టర్ నరసింహం ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైద్య సిబ్బంది అందరూ రియాక్ట్ కావడంతో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దిగొచ్చి క్షమాపణ చెప్పారు. కేసు ఫైల్ చేయొద్దని కూడా అడగట్లేదు. జరిగింది నేను డాక్టర్ జాతిని కానీ ఇంకో జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు. అలా ఎవరితోటి ఎప్పుడు ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. ఆ చీకట్లో తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. సరే అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తికి క్షమాపణ చెప్తా ఉన్నాను నేను. ఎమ్మెల్యే గారు కేసు ఫైల్ చేయడానికి కూడా అడగడానికి రాలేదు. మనం కేసు ఫైల్ చేస్తున్నాం, అందరూ మనం ఏం లేదు. ఎవరైతే మ్యాన్ హ్యాండిల్ చేసారో అందరినీ పెడుతున్నాం. ఆయన కూడా అన్కండిషనల్గా అపాలజీ చెప్తున్నారు, జరగడం అనేది జరిగిందని చెప్పని. ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మనం స్ట్రైక్ అది ఏమి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు. ఒకవేళ నిజంగా కానీ ఇది ఇక్కడతో ఆగిపోతే మనం స్టార్ట్ చేద్దాం, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ 2-3 రోజులుగా కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కల్ప్రిట్స్. ఇవన్నీ పెట్టి నేనే ఇస్తాను కంప్లైంట్. ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తారు. ఎమ్మెల్యే గారు ఏమన్నా సార్, ఎమ్మెల్యే గారు ఏమన్నా తర్వాత రాయాలి. సో మీరందరూ నాకు కోఆపరేట్ చేసినందుకు, అలాగే నాతో పాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారిని నేనైతే నాకు పర్సనల్ కోపం అయితే ఏమీ లేదు. కానీ ఆయన 10 మంది మధ్యలో చేసిన పద్ధతి బాగాలేదు అంతే.